కాసేపట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పలువురు మంత్రులు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు, కులగణన, మూసి, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పలువురు మంత్రులు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు, కులగణన, మూసి, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ఇక టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, చూస్తున్నాం చాలా విషయాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా 3 అంశాలపై ఈ సమావేశంలో చర్చించేటట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. దాంట్లో భాగంగా మొదటగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, మరొక వైపు ఏడాది కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి అంశం రెండో అంశం అయితే, మూడోది కులగణన. ఈ 3 అంశాలపై కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో చర్చించే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఇంకొకటి మేజర్గా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపు కులగణన బేస్ చేసుకునే రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే సీఎంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కులగణన చేయడం ద్వారా అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగేటువంటి లాభాలతో పాటుగా ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు కులగణన జరుగుతుంది. దీనివల్ల జరిగేటువంటి లాభాలన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. స్థానిక సంస్థల్లో మెజార్టీ మద్దతుదారుని గెలిపించుకోవడం లక్ష్యంగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఈ సమావేశం తర్వాత కొంత క్లారిటీ అయితే వస్తుంది. మరొక వైపు రెండోది ఏడాది పాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలు అయితేనేమి, ఒకవైపు రుణమాఫీ కానీ, వీటన్నిటిని కూడా జనాల్లోకి తీసుకువెళ్ళి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత లబ్ధి చేకూరేలా, దాంతోపాటుగా పార్టీ స్ట్రెంగ్తన్ కోసం కూడా ఈ అంశం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏడాది పాలనకు సంబంధించి ఏ నియోజకవర్గాలు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి కార్యక్రమాలు ఒకవైపు ప్రభుత్వం చేస్తూనే ఉంది, కానీ మరొకవైపు పార్టీగా తాము ఏం చేయాలనేది ఈ సమావేశంలో చర్చించుకుంటారు. ఈ 2 అంశాలపై ప్రధానంగా ఇటు స్థానిక సంస్థలు, కులగణన, దాంతోపాటుగా ఏడాది, ఈ 3 అంశాలపై కూడా చర్చిస్తారు. తర్వాత భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ క్లారిటీ అయితే వస్తుంది. మరొక వైపు ఏడాది కాలంగా కూడా పార్టీ కోసం 10 ఏళ్లుగా పనిచేసినటువంటి కార్యకర్తలకు ఒకవైపు నామినేట్ కానీ లేకపోతే టీపీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు, ఈ రెండింటిపై కూడా ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి లేకపోతే జిల్లాల్లో ఉన్నటువంటి నేతలు అడిగే అవకాశం ఉంది. దానిపై కూడా నిన్ననే రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ముఖ్య నాయకుల సమావేశం కూడా జరిగింది. నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి దానిపై కూడా ఈ సమావేశం తర్వాతనే క్లారిటీ రాబోతుంది. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా అయిన తర్వాత జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సమావేశం కాబట్టి 2-3 విషయాలపై స్పష్టమైనటువంటి అవగాహన, క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. వంశీ, ప్రేమ్, చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలను ఒకవైపు లగచర్ల ఘటన కావచ్చు, రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రైతుల వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి, మూసీకి సంబంధించి చాలా విషయాలతో
ప్రతిపక్ష బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కాంగ్రెస్ అధిష్టానాన్ని. ఈ నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ చేసిన పనులను కూడా క్షేత్రస్థాయిలోకి చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కొంత కీలక నిర్ణయం తీసుకున్నారనే టాక్ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? అయితే మీరన్నట్టుగా వంశీ, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి రుణమాఫీ, కాంగ్రెస్ 10 నెలల్లో చేసినటువంటి రుణమాఫీ అమౌంట్ను కనుక పోల్చితే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా కొంతలో కొంత చేయగలిగింది. కానీ చెప్పుకోవడం విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం చేసిందని చెప్పుకోవడంలో కొంత కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని మీరన్నట్టుగానే చెప్పుకోవచ్చు. మరొకవైపు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఒకవైపు రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అప్పులను బేరీజు వేస్తూనే అయినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే 500లకు సిలిండర్ కానీ, లేకపోతే మహిళలకు ఫ్రీ బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు, మిగతా రుణమాఫీ, దాంతోపాటుగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణాలకు సంబంధించి వీటన్నిటిని కూడా చెప్పుకోవడంలో కొంత కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇక లఘుచర్ల ఘటనకు సంబంధించి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదో ఒక చిన్న తప్పిదాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎత్తి చూపుతున్నాయి. దాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా సోషల్ మీడియా విషయంలో ఎన్నికలకు ముందు సోషల్ మీడియా పనిచేసినట్టుగా, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా పనిచేయడం లేదనే భావన టీపీసీసీ చీఫ్తో సహా మంత్రులకు, ముఖ్య నాయకులందరికీ కూడా ఉంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు కూడా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిస్టులు కానీ, లేకపోతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వింగ్ వాళ్ళతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం తర్వాత కూడా సోషల్ మీడియాపై మరింత వేగం పెంచి చేసినటువంటి పనులను అన్ని చెప్పుకునే విధంగా ఒక కార్యాచరణ అయితే చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక లఘుచర్ల ఘటనకు సంబంధించి కూడా బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా, బీఆర్ఎస్ ఏమో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి లఘుచర్ల బాధితులకు సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ ప్రస్తావించారు. ఇక బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోవడంలో కొంత విఫలమైందని చెప్పే చర్చ రాజకీయ వర్గాల్లో మీరన్నట్టుగా ఉంది. చూడాలి మరి ఈ సమావేశం తర్వాత వీటిపై ఎట్లాంటి కార్యాచరణ తీసుకుంటారనేది సమావేశం తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది వంశీ. థ్యాంక్ యూ ప్రేమ్.